మనకి సైతానుగాడు ఒకడు ఉన్నాడు. ఈ సైతాను వాడి సంబంధమైన దురాత్మలు ఉన్నాయి, అవి బోధిస్తాయి మన చెవుల్లో. ఏమన్నా తెలుసా? నువ్వు యేసుక్రీస్తు రక్తమును బట్టి నీతిమంతుడవు తప్ప నువ్వేదో మంచిగా ఉన్నావు, పవిత్రంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, న్యాయంగా ఉన్నావని దీన్ని బట్టి కాదు కదా నువ్వు పరలోకం పోయేది, ఆయన రక్తాన్ని బట్టి కదా. మరి ఇక ఆయనే నిన్ను యోగ్యుడిగా వేయించి పరలోకానికి డిసైడ్ చేసినప్పుడు మళ్ళీ నేను అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, నేను కంట్రోల్ చేసుకోవాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను ఇలా అలా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? ఏం కాదు, జరుగుతుంటాయి కొన్ని, అంతే, నడవనియాలే. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పాపివి కదా, ఆల్రెడీ నువ్వు అన్ఫిట్ కదా, అందుకని నడుస్తుంటాయి, నడవనియాలి, వదిలేసేయాలి, వాటిని అంతగా పట్టించుకోకూడదు అని బోధిస్తాడు మన చెవుల్లో. మనం పరలోకం పోవడానికి యేసయ్య రక్తమే, ఆయన శిలువ త్యాగమే ఆధారం మనం పరలోకం పోవటానికి. కానీ ఆ పరలోకం పోవటానికి యేసు రక్తం ఆధారమని మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధులమైన తరువాత మనం జీవించేటువంటి నీతియుక్తమైన జీవితానికి విలువ లేదు అని సైతాను బోధించే బోధ తప్పు. రక్షణ పొందిన మనం జీవించే నీతియుక్తమైన జీవితానికి 100% దేవుడు విలువనిస్తాడు, పట్టించుకుంటాడు. సైతాన్ ఏం బోధిస్తాడంటే పట్టించుకోడు, నువ్వు ఎలా బ్రతికినా పట్టించుకోడు అని వాడు బోధిస్తాడు. అందుకే కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా మళ్ళా బరి తెగించి తేడా చేస్తుంటారు. అర్థమైందా? ఆ బరి తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం, ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నా నీతి క్రియలు కాదు కదా నేను పరలోకం పోయేదానికి ఆధారం, ఆయన రక్తమే కదా, అది అయిపోయింది కదా, ఇంకా నేను ఎట్లున్నా పర్వాలే వెళ్తా అనే ధైర్యం, దమ్ము, బరి తెగింపు. ఇది డైరెక్ట్ గా చెప్పాలంటే నేను ఫ్రీగా పాపాలు చేసుకోవటానికి యేసు ప్రభు రక్తం అనే సర్టిఫికేట్ నాకు ఇచ్చేసాడు. బా, లక్కీ ఛాన్స్, సూపర్ ఉంది కదా. నేను ఫ్రీగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా బతికేయడానికి ఒకప్పుడు భయపడేవాడిని, ఇప్పుడు అయితే ఆయన ప్రాణం పెట్టేసి ఒరే భయపడకు, హాయిగా హ్యాపీగా చేసుకున్నానా అమ్మా, చిట్టి తల్లి చేసుకోమ్మా అని నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు అన్నట్టుగా కొన్ని జీవితాలు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఖచ్చితంగా అది డేంజర్, అది ప్రమాదకరమైన ఆలోచన. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు కదా. ఒక మనిషికి, ఇబ్బందుల్లో ఉన్న మనిషికి ప్రేమ చూపి మనం సహాయం చేశామనుకో, దేవుడు దాన్ని పట్టించుకుంటాడా పట్టించుకోడా? పెద్దగా చెప్పాలి. అదేంది, మన నీతి క్రియలు మురికి గుడ్డలు కదా, దేవుడు మన మంచి చెడ్డలు పట్టించుకోడు కదా. పట్టించుకుంటున్నాడా పట్టించుకోడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. మనం దీన స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి దయ చూపి పిడికిలి విప్పి సహాయం చేస్తే దాన్ని ఖచ్చితంగా దేవుడు సీరియస్ గా తీసుకుని, అలా ఇతరులకు సహాయం చేసిన నీకు తిరిగి 1000 దీవెన ఇస్తున్నాడా లేదా?